నంద్యాల జిల్లా బనియానపల్లి మండలం యొక్క నందవరంలో వెలిసినటువంటి కాశీ విశాలాక్షి ఇక్కడ వచ్చి వెలిసిందని చెప్పేసి చరిత్ర. తర్వాత ఈ యొక్క నందవరం చౌడేశ్వరి ఆలయానికి సంబంధించి ఈరోజు జ్యోతులు వెళ్ళడం అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, తర్వాత ఈవో గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ఈ యొక్క భద్రతా పర్యవేక్షణ కానీ ఏదైనా కానీ అడుగుతుంది. మేడం, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసినారు? చాలా మంది మంచిగా సౌకర్యము అండ్ మజ్జిగ, టెంపరీ టాయిలెట్స్, షామియానాలు, చలో పందిళ్ళు, మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారండి. మీరు స్వగ్రామం కదా, ప్రతి సంవత్సరం మీకు ఈ అమ్మవారికి అంటే దాదాపు 20,000 మీకు ఏ రకంగా జరుగుతాయి? విశ్వాసనామ సంవత్సరము PM9 టీవీ ప్రేక్షకులకు వందనం, శుభాభివందనం. ఈరోజు జ్యోతి మహోత్సవము ఈరోజు నందవరం గ్రామంలో అనర్గళంగా అమ్మవారి భక్తుల ఆశీర్వాదం తీసుకొని చాలామంది భక్తులు పాల్గొంటున్నారు. ఇంకా విశేషంగా మహారాష్ట్ర నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ వివిధ స్టేట్ల నుంచి కూడా భక్తులు విరివిగా పాల్గొంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగజేయకుండా టెంపుల్ తరఫు నుంచి మేడం గారు కానీ మిగతా భక్తాదులు కానీ మజ్జిగ కానీ వాళ్ళకి శానిటేషన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు చూసుకోవడం జరుగుతుంది. మెడికల్ క్యాంపులు అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రసిద్ధిగాంచింది ఏమంటే అమ్మవారు సాక్షి మాతగా జ్యోతి స్వరూపిణిగా ఈరోజు ఉగాది పోయిన తర్వాత 3వ రోజు ఇక్కడ నందవరంలో నందన చక్రవర్తి సాక్ష్యానికని వచ్చిన వినికిడి ప్రసిద్ధి ఒక చరిత్ర. ఈ చరిత్రకు అనుగుణంగానే మనమందరం ఈరోజు అమ్మవారి దైవ ప్రార్థన చేసుకుని అమ్మవారి జ్యోతి స్వరూపిణిగా వచ్చిందన్న ఉద్దేశంతో ఈరోజు రాత్రి కూడా 12 గంటల తర్వాత జ్యోతి స్వరూపిణిగా జ్యోతులు అందరూ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ అమ్మవారి ఆశీర్వాదము, సిరి సంపదలు, ఆస్తిశ్వర్యాలు, ఆరోగ్యం అందరికీ ప్రాప్తించాలని భక్తులకు మనవి చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా మీరు అందరూ సరదా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని విన్నవించుకోవడం జరుగుతుంది. విఐపీలు కూడా మనకు ఉదయం సత్యకుమార్ గారు మన మినిస్టర్ గారు వచ్చిపోయారు. మా మినిస్టర్ గారు కూడా సాయంకాలం ఆర్ఎంబీ మినిస్టర్ గారు కూడా వస్తారు, మాకు లోకల్ మినిస్టరు. అలాగే ఇంకా మిగతా కలెక్టర్ గారు, ఎంపీ గారు వీళ్ళల్లో పాల్గొనడం జరుగుతుంది. వివిధ స్టేట్ల నుంచి కూడా విఐపీలు కూడా రావడం జరుగుతుంది. వారికి ఎటువంటి అసౌకర్యం చేయకుండా భక్తులకు కూడా ఏమి ఇబ్బంది కలగజేయకుండా వారికి ప్రత్యేక దర్శనం చేపించి తగు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. టీవీ కుమార్ రెడ్డి అనేటటువంటి ఈ గ్రామ అంటే దాదాపు మండల నాయకుడు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ప్రధానంగా నంద చక్రవర్తులకి సాక్ష్యంగా కాశీ విశాలాక్షి అమ్మవారు ఇక్కడికి వచ్చి చౌడేశ్వరి మాతగా ఈ యొక్క నందవరంలో వెలిసింది. మా కన్నా ఇదవేల్పు. తర్వాత ఇక్కడ ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం అయితేనేమి, లేకుంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లని కూడగట్టుకొని ఈవో గారి ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన. అలాగే మేము కూడా చూసుకుంటాం. తర్వాత ఇక్కడ ఆరోగ్య మినిస్టర్, తర్వాత జిల్లా ఎస్పీ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, వివిధ రకాల